Now we are very clear. You are going to see outline. People are happy. These fake fellows are not happy. మీకు భోజనాలు టిఫిన్లు ఎట్లాగూ ఇక్కడ మీకు ఎవరు మీరు చూస్తున్నారంటున్నా ఎంతమంది వచ్చారమ్మా మొత్తం మిగతా వాళ్ళు ఏరి ఏదోటి చాకలేకుండా ఉండడం కన్నా ఏదో వండుకుని తినొద్దామని వెళ్ళారు. ఉంటారండి మరి మాత్రమా రోడ్లు కూడా లేవు, రోడ్లు కూడా నీళ్లు మునిగిపోయి చెట్ల పావులు తిరుగుతుంది. ఏదో పెడతారని ఇక్కడికి వచ్చారు. ఏం లేదన్నాము. పట్టించుకునే వాళ్ళు లేరు, ఉండవాళ్ళు ఉన్నట్టు అంటారు కానీ లేరు. This is going to be a challenge for every collector and every SP. There should be zero loss of life. పశువులకు గాని మనుషులకు గాని లైఫ్ ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. ఎంతెంత ఫాస్ట్ గా ఓపెన్ అప్ చేయగలిగితే అంతంత ఫాస్ట్ గా రిలీఫ్ క్యాంప్స్ ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ క్యాంప్ కు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకొని రావాలి. మా కలెక్టర్లు బాగా పని చేసినారు, బాగా సంతోషంగా ప్రజలు ఉన్నారు అన్న మాట ప్రజల దగ్గర నుంచి వినడం కోసం, ఆ సంతోషాన్ని మీతో పార్టిసిపేట్ చేయడం కోసం నేను మీ దగ్గరికి వస్తా. ఆఫ్టర్ గివింగ్ యూ సఫిషియంట్ టైం, మై ప్రోగ్రామ్ విల్ ఆల్సో బి దేర్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ విచ్ హావ్ బీన్ ఎఫెక్టెడ్. ఇన్ అటువంటి ప్రాంతాలలో నా ప్రోగ్రామ్ కూడా తిరిగే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అండ్ ఐ వాంట్ నాట్ అ సింగిల్ పర్సన్ టు సే దట్ either they have been missed out of anything that is due to them, but they have not received అనే మాట వినపడకూడదు. ఆర్ మా కలెక్టర్ బాగా నన్ను చూసుకోలేదు అన్న మాట వినపడకూడదు. మీలో ఎవరైనా వచ్చి మాట్లాడాలనుకుంటే ఎవరైనా కూడా మాట్లాడచ్చు. మైక్ మీ దగ్గరికే ఇస్తాను. మీరు ఏదైనా చెప్పేది ఉంటే నేను వినేదానికి సిద్ధంగానే ఉన్నాను. మా తరపు నుంచి ఇంకా ఏదైనా మేము చేయాల్సిన పొరపాట్లు ఏదైనా ఉన్నాయి అని అంటే దాన్ని రిపేర్ చేసుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్క నువ్వు మాట్లాడక్క. 2 రోజులు భోజనాలు వండి పెట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు అన్నట్లకి దగ్గర ఉన్న వాటికి అన్నట్లకి ఇక్కడ అందించారండి. అలా లోన్ ఉంటామండి మేము. మరి లోన్ కూడా పడవల మీద పట్టుకొచ్చారండి. మరి వాటర్ తోటి భోజనాలతోటి సిద్ధంగానే వచ్చి మాకు వాటర్ కావాలమ్మా అని బతిమాలి వేశారండి. మాకు మా జగన్ గారు ఉండగా మాకేమీ లోటు రాదండి. మేము చాలా ఇబ్బందులు పడినా ఎంతో మంది ప్రభుత్వం వచ్చిందండి, ఎంతో మంది అధికారులు వచ్చారు. రోడ్డు అంటే వచ్చేయడం, రోడ్డు అంటే వెళ్ళిపోవడం, ఇలాగే ఎప్పుడు మాకు మీటింగ్ కట్టి మా బిడ్డ మా దగ్గరకు వస్తాడని మేము ఆశించలేదండి. అసలు మా బిడ్డ మా దగ్గరకు వస్తున్నాడంటే అప్పుడే వారం రోజులు మట్టి ఎంతో సంతోషంగా ఉన్నాము. మరి చెప్పలేనంత ఆనందం అండి. ఇంటికి వచ్చి 2,000 రూపాయలు ఇచ్చారండి. మరి పూడుజులకి 10,000 రూపాయలు ఇచ్చారండి. అలాగే 25 కేజీలు బియ్యం ఇచ్చారండి జగనన్న గారు. కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఆయిల్ ప్యాకెట్, కేజీ పప్పు ప్యాకెట్ అన్ని ఇచ్చారండి. దోళ్ళకి అలాగే మేత బస్తాలు ఇచ్చారండి. మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా కొద్దిగా అలాగే వేసుకోవడానికి మగవాళ్ళు కూడా సాయం చేశారండి మా జగనన్న గారు. మేము జీవితకాలం మీకు రుణపడి ఉండాలంటే మరి మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉండాలండి. మీరు మా గుండెల్లో ఉంటారని మేము నమ్ముతున్నామండి.